నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు విద్యావేత్త ఉట్కూరి నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు నమస్తే. మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు అసలు? అప్పుడు 2018లో ఒకసారి ట్రై చేసినట్టు గుర్తు. మళ్ళీ అప్పటికన్నా ముందే ఒక విద్యా వ్యవస్థలో కొనసాగుతూ రాజకీయ పార్టీకి ఎందుకు వచ్చారు? ఆల్మోస్ట్ ఆల్ గత 34 సంవత్సరాల నుంచి మరి విద్యా వ్యవస్థలో చాలా చక్కగా మనం రిజల్ట్ సాధిస్తూ మరి నిరుద్యోగులు ఉద్యోగులతో మరి నేను మింగిల్ అవుతున్నాను. ప్రతి సంవత్సరం నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ అందిస్తుంటే అందులో నా దగ్గరికి సుమారుగా ఒక 7-8 వేల మంది ఇంటర్వ్యూలో అటెండ్ అవుతున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా అనబడుతుంది. అసలు యాక్చువల్లీ వీళ్ళ లోపల కొంచెం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే చాలామంది ఓకే ఎక్కడో దగ్గర అబ్జర్వ్ అయిపోతుంటారు, లైఫ్ సెటిల్ అవుతుంటారు, ఏదో ఒకటి చేయాలి నిరుద్యోగుల గురించి అన్న ఆలోచన కొద్దీ డెఫినెట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఇది సూటబుల్ అవుతుందేమో. ఎందుకంటే మరి ఇప్పటివరకు అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎస్ హీఈస్ అ సూటబుల్ పర్సన్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనుకున్న లీడర్ ఇంతవరకు గెలిచిన దానిలో ఎవరు కూడా లేరు. సో దానికి నేను సూటబుల్ అవుతాను. ఖచ్చితంగా మనం నిరుద్యోగులకు ఉద్యోగులకు ఏదైనా ఒకటి చేయాలి అన్న ఆలోచన కొద్దీ మరి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మీరు ఒకటి చెప్పండి. ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ, నామినేషన్ ప్రక్రియ 3 నుంచి 10వ తేదీ వరకు పూర్తయింది. స్క్రూటినీ కూడా పూర్తి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకి మధ్య ప్రధానంగా ఎవరి మధ్యలో పోటీ ఉంటుంది? నరేందర్ రెడ్డికి ప్లస్ ఇతర అభ్యర్థులు, ఈ పార్టీ అభ్యర్థికి మధ్య ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి పోటీ ఎవరంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డియే. ఇవాళ మనం ఒకసారి రిజల్ట్ మొత్తం లిస్టు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటాను నెక్స్ట్ కాంపిటీషన్లో ఉన్న దానిలో మనము బీజేపీ పార్టీ ఒకటి ఉండవచ్చు. అట్లాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి ఉన్నట్టుగా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీఎస్పీ పార్టీ ఒకటి ఉన్నట్టు ఉంది. అంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఒక 4-5లలో ఈ పేర్లు వినబడుతున్నాయి. బట్ నో డౌట్ ఎట్ ఆల్ మనం ఫార్వర్డ్ బ్లాక్ కానీ తర్వాత బీఎస్పీ గురించి కానీ పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అభ్యర్థులు కానివ్వండి, ఆ పార్టీలు కానీ మన తెలంగాణలో ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో వారి యొక్క అది చాలా తక్కువ. కాబట్టి ఇంకా ప్రధానంగా ఒకవేళ మనం పోటీ అంటూ ఉంటే ఓన్లీ దట్ ఈస్ విత్ బీజేపీ. దట్టు మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ మెజారిటీ మనం ఎన్రోల్మెంట్ చేసినవి అన్నీ కూడా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఉన్నాయి. కాబట్టి దిస్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు పటాన్ చెరు, ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాకి అవుతుంటాడు. మరి నేను గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడే మరి అందరితో మింగిల్ అవుతున్నాను. ఎన్నో సంఘాలతోటి కావచ్చు, వ్యవస్థలతోటి కావచ్చు, తల్లిదండ్రులు మరి ఇక్కడ ఉన్న పలు రకాల సంఘాలతో మంచి సంబంధం నాకుంది. కాబట్టి తప్పకుండా మరి చాలా భారీ ఎడ్జ్లో నేను విన్ అవుతానే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. అండ్ నో డౌట్ ఎట్ ఆల్ 3 మార్చి రోజు జరిగే రిజల్ట్స్లో మరి భారీ విజయం సాధించి సోనియా గాంధీకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం. కామన్ మెన్కి, కార్పొరేట్ యజమానికి జరుగుతున్నటువంటి పోరు అని చెప్పేసి మీ ప్రత్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. మీరేమంటారు దీన్ని? దీనిలో కామన్ మెన్ ఎవరు అనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఉన్న దానిలో నిజంగా చెప్పాలంటే నేనే కామన్ మెన్ని. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం కొడిమ్యాల్ అనే ఒక చిన్న విలేజ్లో నుంచి ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈవెన్ నా డిగ్రీ ఎడ్యుకేషన్ అయ్యేంత వరకు ప్రతి సండే ప్రతి హాలిడేస్లో కూడా మా తాతగారితోటి అన్ని వ్యవసాయ పనులు చేసిన వాడిని. నేను బావిలో దిగి పుడిక తీసినవాడిని, లేకపోతే ఒక నాగలి గొర్రు కొట్టినవాడిని, కళ్ళం దగ్గర మొత్తం వడ్లు పట్టినవాడిని. తర్వాత ఒక రాటు అంటే ఈవెన్ పూర్వాతి పూర్వంలో మనం కరెంటు మోటార్స్ లేకముందుకు మనం వ్యవసాయం చూసినట్లయితే రాటు బొక్కెనతో ఉన్నప్పుడు నుంచి కూడా నేను వ్యవసాయం చేసినవాడిని. నిజంగా చెప్పాలంటే ఇలాంటి మనిషిని ఎవరైనా ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే దొరకడు. ఎందుకంటే నార్మల్గా బావిలో నుంచి నార్మల్ దొప్పతోటి ఇద్దరు నీళ్లు పోసిన రోజులు అవి. అంటే అప్పుడు ఈవెన్ డీజిల్ డుగ్డుగ్ జనరేటర్లు కూడా లేని పరిస్థితుల్లో జస్ట్ దొప్పతోటి నీళ్లు పోసి పొలాలు పండించిన రోజుల నుంచి చిన్నప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను. ఆ తర్వాత రాటులు వచ్చినాయి, ఆ తర్వాత డుగ్డుగ్ జనరేటర్లు వచ్చినాయి, ఆ తర్వాత కరెంటు మోటార్లు వచ్చినాయి, ఆ తర్వాత బోర్లు వచ్చినాయి. అంటే ఇంతకంటే వ్యవసాయం పండించే దానిలో ఇంకా లేదు లీస్ట్గా. మరి అక్కడ అనాది వ్యవసాయ దాని నుంచి ఇక్కడి వరకు నేను ఉన్నాను. అన్ని రకాల పనులు చేసిన వాడిని. తర్వాత ఈవెన్ నా ఎంఎస్సి చదివిన తర్వాత కూడా నేను సైకిల్ మీద వెళ్ళి కళాశాలకు ప్రైవేటులో వెళ్ళిన వాడిని, సైకిల్ మీద వెళ్ళి ట్యూషన్ చెప్పిన వాడిని, ఒక సాధారణ కుటుంబంలో ఉన్నవాడిని. ఇంతకంటే కామన్ మ్యాన్ లేడు. దట్టు ఇప్పటికీ కూడా నా యొక్క హావభావాలలో కావచ్చు, నా యొక్క లివింగ్ స్టైల్లో కావచ్చు, ఇట్స్ వెరీ సింపుల్ నా లివింగ్ స్టైల్. ఇవాళ మనం చూసుకున్నట్లయితే మరి 100 కోట్లతోటి ఇవాళ పెట్టుబడిదారులాగా ఒకరు వస్తున్నారు. ఇంకొకతనేమో మరి అటు గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసిన అని చెప్పిన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ విద్యార్థులకు అన్యాయం చేస్తూ
సైడ్గా మరి పుస్తకాల బిజినెస్ చేయడం, సైడ్గా ట్యుటోరియల్ తోటి బిజినెస్ చేయడం, ఇవాళ 100 కోట్లు సంపాదించి నేను కూడా రాజకీయంలోకి వచ్చి ఇంకా నా పుస్తకాల బిజినెస్ను పెంచుకుందాము అని వస్తున్న మనిషి, ఇంకొకతనైతే ఇక్కడ మరి గతంలో మేయర్గా ఉన్న మనిషి ఉన్నాడు, ఇంకొక మనిషి రకరకాలుగా, ఇలా వీళ్ళందరినీ బట్టి చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ ఎవరు అంటే ఓన్లీ నరేంద్ర రెడ్డి ఈజ్ ద కామన్ మ్యాన్. సో ఇక్కడ కామన్ మ్యాన్ కార్పొరేట్ మధ్య జరుగుతున్న దానిలో కామన్ మ్యాన్ ఎవరు, మొత్తం 5-6 కంటెస్టెంట్లో చూస్తే ద మోస్ట్ సింపుల్ మ్యాన్, ద మోస్ట్ డెడికేటెడ్ పర్సన్, ద మోస్ట్ పూరెస్ట్ పర్సన్ ఎవరంటే దట్ ఈజ్ ఓన్లీ ద నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బరిలో దిగడానికి మీ పార్టీలో కూడా పోటీ ఉంది, పోటీ పడ్డారు. అయినా మిమ్మల్ని సెలెక్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు టాప్ టు బాటం. దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం అంటే నేను చాలా ఎర్లీగా క్యాంపెయినింగ్ మొదలుపెట్టి ఉన్నాను. సుమారుగా ఇప్పటికీ 5 నెలలు అవుతున్నది. ఎందుకంటే పట్టభద్రులను చాలా ఎన్రోల్ చేసి ఉన్నాం. జనరల్లీ వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటంటే ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు. తర్వాత పలు సర్వేలు, ఒక సర్వే 2 సర్వేలు కాకుండా పలు సర్వేలు తీసుకున్నారు. మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో సుమారుగా ఆల్మోస్ట్ 25 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మా వ్యవస్థలు ఉన్నాయి. అంటే ఒక నెట్వర్క్, ఎంప్లాయీస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇలాంటి ఒక నెట్వర్క్ కూడా ఉండి ఉన్నది. తర్వాత గత 30 సంవత్సరాల నుంచి ఈ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్లో నేను ఇక్కడే ఉండి ఉన్నాను. అంటే నేను ఒక హైదరాబాద్ నుంచి డంప్ అయిన మనిషిని కాదు, లేదా ఒక హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ పెడుతున్నామని కాదు. ఓన్లీ ఇక్కడ కరీంనగర్ కేంద్రంగా మా పిల్లలు ఇవాళ ఆదిలాబాద్ కావచ్చు, బోత్ కావచ్చు, లేకపోతే ఇటు నిజామాబాద్, బాన్స్వాడ, బోధన్ కావచ్చు, లేకపోతే ఇటు సిద్దిపేట కావచ్చు, ఈ పలు ఏరియాల నుంచి నాకు గత 20 సంవత్సరాల నుంచి పిల్లలు వచ్చి చదువుకోవడం, ఆల్ఫోర్స్తో ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అండ్ తీసుకొని ఒక రైట్ పర్సన్, దట్టు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక కమిటెడ్ పర్సన్, అండ్ దట్టు ఒక నిబద్ధతతో కలిగిన పర్సన్, అంటే జీవితంలో ఒక మరి చీమకు కూడా హాని చేయకుండా, అబద్ధాలు అనేది లేకుండా, మోసం లేకుండా నిక్కచ్చిగా వెళ్తున్నవాడు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరి నాకు వారు బీఫామ్ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకి మరి రాష్ట్ర పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవన్ రెడ్డి గారు మీకన్నా ముందు, అంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, ఆయన స్థానంలో మీరు వస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. వారి సహకారం కానీ, వారికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతర కాంగ్రెస్ నుంచి మీకు అవుట్రైట్ సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అతిపెద్ద జాతీయ పార్టీ, ఎక్కువ ఫ్రీడమ్ ఉన్న పార్టీ. బట్ ఈవెందో, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ గతంలోనే అందరికీ సుపరిచితుని, నేను కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా. దట్టు 2018లోనే మరి నేను రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నాను. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి KG2 పెద్ద విద్యా సంస్థల కన్వీనర్గా నేను రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఉన్నాం. దురదృష్టం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అదర్వైజ్ నాకు ఇప్పుడు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి కూడా పోటీలో వచ్చిన దానిలో చూసుకుంటే 2018లో నాలాగా హార్డ్ వర్క్ చేసిన మనిషి ఎవరు కూడా లేరు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడైతే నాకు జీవన్ రెడ్డి గారి నుంచి కానివ్వండి, ఇంకా ఎక్కడి నుంచి కానీ ఎలాంటివి లేవు. అంతా ఒక తాటి మీద వెళ్తున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని గెలిపించాలి అన్న ఒక కసిగా వర్క్ చేస్తున్నారు. సో మీరు గ్రాడ్యుయేట్ ఓటర్లకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మీరు విజయం సాధిస్తే మీకు ఎందుకు ఓటు వేయాలి? ఫస్ట్ విజయం సాధిస్తే మీరు చేసే పని ఏంటి? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగుల పక్షాన బాగా మ్యాక్సిమం వెయిటేజ్ వాళ్ళకి ఇవ్వాలని నేను చూస్తున్నాను. గెలిచిన తర్వాత ఇమీడియట్గా మన లైబ్రరీలన్నీ బాగా పునరుద్ధరించాలని చూస్తున్నాను. రిక్రూట్మెంట్ ఆఫ్ లైబ్రేరియన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ స్టాఫ్ ఇన్ ద లైబ్రరీస్, తర్వాత అక్కడ బాయ్స్కి గర్ల్స్కి చదువుకునే ఫెసిలిటీస్, వాష్రూమ్స్ కావచ్చు, తర్వాత మరి ఈ లైబ్రరీస్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్షన్ 24 hour ఫెసిలిటీ ఇవ్వాలి. ఇలా లైబ్రరీస్, అట్లాగే BC, SC, ST స్టడీ సర్కిల్లను కూడా మనము బాగా డెవలప్ చేయాలి. అందులో ఫుల్ టైం 24 hours అండ్ 12 months ఎప్పటికీ కూడా మరి ట్రైనర్స్ ఉండేటట్టుగా దాన్ని చేయాలన్న ఒక ఆలోచనలోనూ, దాంతోపాటుగా మరి ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పకుండా దాని యొక్క పరిష్కారం దిశగా ఖచ్చితంగా నేను అడుగులు వేస్తానని చెప్తున్నాను. మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి లేదా ఢిల్లీ పెద్దల నుంచి గోహెడ్, మీ వెనుక మేము ఉన్నాము, గెలిచిరా, మీకు ఒక మంచి ప్రాధాన్యత ఇస్తాము అనేటువంటి అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? గెలవడం అనేది అత్యవసరము, గెలిచి రా అన్నారు తప్ప, కానీ గెలిచిన తర్వాత గురించి జనరల్లీ నేను థింక్ చేయట్లేదు. నా ఈ సుదీర్ఘ జర్నీలో కూడా
అది ట్యూషన్ చెప్పిన నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు నేను రైట్ ఎస్ ఈ ఇయర్ నాకు ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ని రిజల్ట్స్ తేవాలి అంతే. కానీ నేను 5 సంవత్సరాల తర్వాత ఇలా కావాలి, నెక్స్ట్ ఇయర్ ఇలా, అంత పెద్ద టార్గెట్స్ నేను లేను. ఎమ్మెల్సీగా గెలవాలన్న దాని మీదనే ప్రధానంగా నేను ఫోకస్ చేసి పెట్టాను. గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను నిర్వర్తిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రాబోయే అన్ని ఎన్నికలలో కూడా రెపరెపలాడించడానికి నేను కష్టపడుతుంటాను. థ్యాంక్ యూ. మరొకటి చెప్పండి, మీరు కార్పొరేట్ యజమానిగా మారినటువంటి పరిస్థితిలో ఓటర్లను, ఎలక్షన్స్ సమీపంలో ఉన్నాయి, ఓటర్లను మీరు కొనుగోలు చేస్తారు, ప్రలోభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి పరిస్థితి, కామెంట్స్. నేను గమనించాను, గెస్ వేశాను. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ నన్ను ఏ రకంగా ఇప్పుడు ఏమవుతుందంటే నరేందర్ రెడ్డి గెలుస్తున్నాడు అనేది అందరి నోటిలో ఉన్నది. ఈ ఓటమి భయమును తట్టుకోలేక నా పైన రకరకాల దుష్ప్రచారాలు రకరకాలుగా మరి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ థింగ్, నేను అసలు అంత డబ్బున్నవని కాదు. ఎందుకంటే చిన్నగా పిల్లలతోటి కాలేజీలు స్కూళ్ళు నడిపిస్తున్నామని విద్యా వ్యవస్థకే నేను ఉన్న డబ్బులన్నీ పెడుతూ ముందుకు వెళ్ళాను. నేను ఎట్టి పరిస్థితిలో అంత డబ్బు ఉన్నవని కాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇక్కడ ఓట్లు వేసేది అందరూ పట్టభద్రులు మాత్రమే. పట్టభద్రులు మనీ తీసుకోవడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. ఆ మనీ టాపిక్ తీయడం అంటే నిజంగా పట్టభద్రులను అగౌరవపరచడం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక్క రూపాయి కూడా ఏ పట్టభద్రునికి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలలో ఇవ్వను. కాకపోతే ఇక్కడ అందరి పట్టభద్రులకు నేను ముందే అలర్ట్ చేస్తున్నాను. నన్ను ఖచ్చితంగా మరి ఆ గెలిచేవాన్ని వెనక్కి నెట్టడానికి ఒక దుష్ప్రచారం ఇక్కడున్న కంటెస్టెంట్లు కొద్దిమంది చేతగాని వాళ్ళు నరేందర్ రెడ్డి ఇన్ని వేలు ఇస్తాడు, అన్ని వేలు ఇస్తాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా నా శ్రేయోభిలాషులు పట్టభద్రులు అందరూ కూడా గమనించండి. సో ఎప్పుడు కూడా నేను పట్టభద్రులను అగౌరవపరచను. కాబట్టి అలాంటి ఉద్దేశం ఏమీ ఉండదు. అలాంటి రూమర్స్ను నమ్మద్దని చెప్పేసి కూడా కోరుతున్నాను. విద్యా వ్యవస్థలో తనదైన శైలిలో ఎదిగినటువంటి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కాకముందే ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు, ఎవరికి అందుబాటులో ఉండరు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మాకు ఎక్కడ అందుబాటులో ఉంటారు ఏంటి అనేది సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూద్దామంటారు? గత 30 సంవత్సరాల నుంచి మరి ఇవాళ లక్షలాది మంది పిల్లలకి, ఈవెన్ నేను ఒక దగ్గర ఉంటే ఒక చిన్న పిల్లవాడు, ఎల్కేజీ పిల్లవాడు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడే అంత స్వేచ్ఛ ఉంది. ఒక టీచర్, ఒక ఎంప్లాయీ ఎట్ ఎనీ టైం నా దగ్గరికి వచ్చి మాట్లాడే అంత స్వేచ్ఛ ఉంది. నా జీవితంలో ఇంతవరకు ఏవని కూడా అరే అన్న పదాన్ని నేను ఇంతవరకు నా జీవితంలో యూజ్ చేయకుండా వెళ్తున్నామని. ఇదంతా కూడా ఏంటంటే ఓటమి భయంతో కొందరు ఏం చేస్తున్నారంటే ₹1 వాళ్ళ సోషల్ మీడియా ఖర్చు పెడుతుంటే నన్ను డిఫేమ్ చేయడానికి ₹10 ఖర్చు పెడుతున్నారండి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు కొద్ది రకాలుగా ఈ కులాల పేరుతో ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఓన్లీ దే ఆర్ స్పెండింగ్ మనీ ఓన్లీ టు డిఫేమ్ నరేందర్ రెడ్డి. అంటే వాళ్ళు నేనేం చేస్తాను అన్నదానికన్నా పక్కన పెట్టేసి నరేందర్ రెడ్డిని ఎలా డిఫేమ్ చేయడానికి మాత్రమే వెళ్తున్న ఒకరు ఇద్దరు క్యాండిడేట్లు, కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవిత ప్రయాణం కూడా చూసుకుంటే కూడా అది జిగ్జాగ్ ప్రయాణం. ఎక్కడ కూడా ఒక నిబద్ధత, ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లా ఓడిపోతున్నాను, ఎంత వీలైతే అంత నరేందర్ రెడ్డిని మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అటాక్ చేయాలని చూస్తున్నారు. నేను అంటాను, ఎస్ నీకు ఓడిపోతావు అనే భయం ఉంది కాబట్టి నువ్వు నెగిటివ్ పని చేస్తున్నావు. నిజంగానే నువ్వు గెలుస్తావన్న భయం ఉంటే యూ డూ యువర్ డ్యూటీ. నువ్వు ఏం చేస్తావో మాత్రమే చెప్పాలి. సో ఇది ఎవరు పేరెంట్స్ పిల్లలు ఎవరు అంటున్నది కాదు. వీళ్ళు కావాలని కొద్దిమంది క్రియేట్ చేసి కొన్ని లక్షల రూపాయలు సోషల్ మీడియాకు పెట్టి నన్ను డిఫేమ్ చేయడానికి వెళ్తున్నారు. నాకు తెలుసు, ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈవెన్ కొద్ది వ్యక్తులను కూడా నా మీదకి పంపించి నీకు ఒక ఇల్లు కొనిస్తాను, నీకు ₹1 కోటి ఇస్తాను, ఈ రకంగా నరేందర్ రెడ్డిని డిఫేమ్ చేయాలి, రోజుకు 100 రీళ్ళు రావాలి అని చెప్పేసి పని కట్టుకొని చేస్తున్న వ్యవస్థలు ఉన్నారు. అల్టిమేట్గా నేను చెప్తున్నాను, ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ది వెరీ బెస్ట్. సో మొత్తం మీద ఇది దాదాపు ప్రత్యర్థులకు అందరికన్నా ముందుగానే 5 మాసాల నుంచి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు, ఎన్రోల్ చేయడం జరిగింది. అలాగే 3,50,000 ఓటర్లు ఉంటే ఆల్మోస్ట్ 1,50,000 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండడము, అందరితో సుపరిచితం అయినటువంటి వ్యక్తిగా మమేకమై ఉండడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అప్పగించినటువంటి ఏ బాధ్యత, ఏ విధి నిర్వహణ అయినా సమర్థంగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. దట్స్ వెయిట్ అండ్ సీ. ఓటు హైదరాబాద్ స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.